హాయ్ అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. మీతో ఉన్నది మీ సుమా. వెల్కమ్ టు రామకృష్ణ త్యారో. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, ఏమంటారు, బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవుతూ ఉంటాయి. ఓకే అండి, మనం చెప్పుకునేది జనరల్ రీడింగ్ అండ్ పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయొచ్చు. అండ్ అశ్విన్ పేర్ల దగ్గరని మీ మీనా అశ్విని, సరే ఓకే, మీరే అడిగారు కాబట్టి మిమ్మల్ని ఎత్తెత్తున్నా. ఓకే అక్క అంటే వేరేటోళ్ళు గిట్లా చెప్పిరు తక్కువ తీసుకుంటు, ఓకే రా, ఎవరిది కాన్సెప్ట్ వాళ్ళది, నా కాన్సెప్ట్ నాది. ఓకే, నేను కూడా అంటే మీకోసం అమౌంట్ తక్కువ చేసి తీసుకోవాలనుకుంటున్నా. ఓకే, మీరు అడుగుతున్నారు అక్క వాళ్ళు తక్కువ చేస్తున్నారు అని చెప్పేసి, తెలిసి కూడా అన్నీ తెలిసి కూడా నేను రెమెడీకి ప్రత్యేకంగా, దానికి ప్రత్యేకంగా, దీనికి ప్రత్యేకంగా అని చెప్పేసి అయితే ఛార్జ్ చేయను. బట్ ఏమంటారు, మీరు అడుగుతున్నారు, సరే నేను కూడా అంటే పేమెంట్లో 2000 తీసుకుంటున్నాను కాబట్టి పేమెంట్లో ఆఫ్ చేసి తీసుకుంటాను. ఈరోజు నుంచి 1000 తీసుకుంటాను పర్సనల్ రీడింగ్కి. ఓకేనా? పర్సనల్ రీడింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అట్లనే నేను చెప్పేది జనరల్ రీడింగ్ అండి. ఇది 30% ఆర్ 50% రెజనెట్ అయితే అది మీది అనుకోండి. ఓకే, లేదు రెజనెట్ కాలేదు, లీవ్ ఇట్, వదిలేసేయండి, అది మీది కాదనుకోండి. ఓకే, జర కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తే ఈ వీడియో ఇంకో 10 మందికి యూజ్ అవుతుంది అండ్ ఇంకో 10 మందికి స్ప్రెడ్ అవుతుంది. మీ నుంచి నేను ఇంత టైం కేటాయించి ఇంత చేసేది మీకోసమే, అది మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఏమంటారు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తే మనది పోయేది ఏం లేదు కదండి. మొత్తం అంతా నెట్ పోతుండొచ్చు మైబీ, నాకు తెలిసి అంతే. ఓకేనా? చాలామంది 2000 అబోవ్ అట్లా రీచ్ అవుతున్నాయి వీడియోస్, అందరు చూస్తున్నారు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. నా వీడియోకి ఇట్లా వస్తుంది కదా, ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే, ఇంకేం లేదు మిమ్మల్ని కోరుకునేది. థ్యాంక్ యూ అండి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. చెప్తున్నా కదా, ఈ రోజటి నుండి నేను 2000 పేమెంట్ని 1000 చేస్తున్నాను. ఎందుకంటే మన తెలంగాణలో జరంతా పొందు తీరు, నిన్న చెప్పినా కదా, ఆషాఢం శ్రావణం చాలా చేసిరని చెప్పేసి, ఆషాఢం శ్రావణం సేల్ నడుస్తుంది అనుకుంటా, మైబీ ఇక ఆషాఢంగా అందుకే కావచ్చు. సరే, అయినప్పటికీ కూడా పేకాటనే తమ్ముడే కదా. సరే, మీరు కూడా అడుగుతున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా చేస్తా. నిన్న గట్టిగా చెప్పాలి, ఇవాళ గట్టిగా చెప్తున్నా. ఓకే అండి, ఇక మీకు తెలిసిన ముచ్చట్నే. చూసేటోళ్ళు ఆడోళ్ళైతే మొగోళ్ళకి, మొగోళ్ళైతే ఆడోళ్ళ కోసం అని అయితే మీకు తెలుసు. ఇవాళ టాపిక్ వచ్చేసి, మీలో ఉన్న ప్రేమని, మీ రిలేషన్ని మీ పర్సన్ గుర్తించలేదు అని మీరు బాధపడుతున్నారు. ఓకేనా? మీలో ఉన్న ప్రేమని, మీ రిలేషన్ని మీ పర్సన్ గుర్తించలేదు అని, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడు నా నుంచి అని మీరు అనుకుంటున్నారు. ఓకే, కానీ మీరు ఆ పర్సన్ ఏమనుకుంటున్నాడు? ఓకేనా? మీలో ఉన్న ప్రేమను, రిలేషన్ను గుర్తించడం లేదు, అర్థం చేసుకోలేరు అని మీరు బాధపడుతున్నారు. ఓకే, అయితే మరి ఆ పర్సన్ ఏమనుకుంటున్నారు? ఓకే, మీ ప్రేమని అర్థం చేసుకొని ఆ పర్సన్ ఏమనుకుంటున్నారో చూద్దాం మరి. ఓకేనా? మీలో ఉన్న ప్రేమని అర్థం చేసుకోకుండా, గుర్తించకుండా మరి ఏం తప్పులు చేసిండో, మరి తమ్ముడు అక్కనో చెల్లునో ఎవరు నాకైతే తెలియదు. మన కార్డ్స్ని అయితే అడిగేద్దాం. బ్లూ కలర్ నాకు ఇష్టమైన కలర్. అడిగేద్దాం. యూనివర్స్ చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. మీ సపోర్టు కొంచెం ఇస్తే నేను జరంతా ఇంకో 4 అడుగులు ముందుకు ఇవ్వచ్చు. అడిగేది 1000 లక్షలేం కాదు ఏంటి. ఓకే, ఈ కార్డ్స్ని తీసుకోక మొత్తం రోజులు అవుతుంది కదా, గట్లా అని. వీళ్ళలో ఉన్న ప్రేమని, రిలేషన్ని అర్థం చేసుకోకుండా వీళ్ళని
అపార్థం చేసుకున్న పర్సన్ ఏమనుకుంటున్నాడు, మరి వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారు, వీళ్ళ రిలేషన్ని, వీళ్ళ ప్రేమని గుర్తిస్తలేరట వీళ్ళ పర్సన్. గుర్తించకుండా మరి ఏం చేసిండు, ఏమనుకోకూరి, నాకు గిట్లనే వచ్చు, గిట్లనే మాట్లాడతా. ఓ అన్నీ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా, అసలే మరి తెలంగాణ అసలు ఇట్లనే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్. పెంటికల్స్ మనీ ప్రాబ్లం అయి ఉండొచ్చు, మేబీ మీ మధ్యన ఉన్నది మనీ ప్రాబ్లం అయి ఉండొచ్చు. మీ ప్రేమ, మీ చూపించే కేరింగ్ అవన్నీ నథింగ్ అయి ఉండొచ్చు, మనీ ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఇక్కడ చూడండి 7 ఆఫ్ పెంటికల్స్. ఓకే, మరి కార్డ్స్ ఏం చెప్తే చూద్దాం. ఓకేనా, వీళ్ళలో ఉన్న ప్రేమను, వీళ్ళ రిలేషన్ను ఎందుకు గుర్తించలేదు వీళ్ళ పర్సన్, చెప్పుర్రి యూనివర్స్. ఓకే, వీళ్ళ పర్సన్ అవో కార్డ్స్ ఎందుకు వస్తున్నాయి. ఓకే, కనిపిస్తున్నాయా? రైట్, కనిపిస్తుంది. ఓకే, ఓకే అండి, మంచి కార్డ్స్ అయితే వచ్చేసినాయి. ద స్టార్. మీరేమో మీతో ఉన్న ప్రేమని, రిలేషన్ని ఎందుకు గుర్తించడం లేదు అని మీరు బాధపడుతున్నారు మీ పర్సన్ గురించి. ఓకే, మీలో ఉన్న మీ ప్రేమనైతే ఒక ద స్టార్ అండి, ద స్టార్ లెవెల్లో మీ ప్రేమనైతే మీరు ఉన్నది మంచిగానే ఉన్నారు, ఉన్న రోజులు మంచిగానే కలిసి ఉన్నారు. మంచిగా అంటే మీ పర్సన్కి మీ మీద, మీకు మీ పర్సన్ మీద బాగానే ఉండే. బట్ ఏం జరిగిందో ఏమో, ఇప్పుడైతే సాడ్ మూమెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అన్ని సమస్యలతోటి, బాధలతోటి, అండ్ కొత్త కొత్త ప్రాబ్లమ్స్ తోటి, అండ్ డబ్బు కోసం, మనీ కోసం కూడా బాధపడుతున్నారు. మీ రిలేషన్లో ఒక కమ్యూనికేట్ అన్న క్లారిటీ అన్నది లేకుండా పోయింది. మూన్ స్లీప్లెస్ నైట్స్ గడుపుతున్నారు. అండ్ ఎస్ ఆఫ్ సోర్స్ ఏంటంటే, ఇప్పుడు కత్తులతోటి యుద్ధం చేసినట్టు మీకు మీరే యుద్ధం చేసుకుంటున్నారు, పోరాడుతున్నారు, కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. అండ్ 9 ఆఫ్ కప్స్. మీకు లవ్ ఉంది, చాలా లవ్ ఉంది. లవ్ మీ జీవితంలోకి ఆ పర్సన్ లవ్ చేసే వచ్చిర్రు. మీరు కూడా అందుకే గంత రిలేషన్ని, గంత స్ట్రాంగెస్ట్ ప్రేమను కూడా పెంచుకున్నారు సేమ్ టైం. కానీ ఆ పెంచుకున్న ప్రేమని మరి తను అర్థం చేసుకున్నా లేదా అన్నది అది మీకు గెలవాలి. ఓకే, ఇక్కడ ద మెజిషియన్ లాగానైతే ఇప్పుడు మీరైతే ప్రజెంట్ ఆలోచిస్తున్నారు, ఎవరైతే వీడియోలు చూస్తున్నారో వాళ్ళు. అండ్ మీ ప్రేమను గుర్తించి మరి మీ పర్సన్ మీ దగ్గరకు వస్తాడా, రాడా, ఏం చేస్తాడు, అసలు ఎందుకు ఇంతగానం ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు. అండ్ కింగ్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నది అంటే ఉన్నాడు అని ఎందుకంటున్నావు అక్క అంటే, చూసేది ఆడవాళ్ళు అయితే మగవాళ్ళ కోసం, మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ కోసం. మీకు తెలుసు కదా, ఇక గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్ కోసం, బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్ కోసం, చూసేది అనదర్ పర్సన్ కోసం. ఇక నేను ఒక స్టార్ లెవెల్లో చూసిన, ఇప్పుడు సమస్యలు ఫేస్ చేస్తున్నా, ఏంది ఏమంటారు, నరకం అనుభవిస్తున్నా, ఎస్ ఆఫ్ సోర్స్ అండ్ ఇంత ప్రేమ చూపించిన అని చెప్పేసి మీరైతే ఒక ద మెజిషియన్ లెవెల్ అని అయితే ఇప్పుడు ద మెజిషియన్ లాగా అన్ని 12 రకాల ఆలోచనలతోటి సతమతం అవుతారు. పేజ్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ద ఎంపరర్ అంటే ఈగోయిస్ట్ పర్సన్. ఓకే, ఈగోయిస్ట్ పర్సన్ తను వచ్చేసి ఈగోయిస్ట్ పర్సన్. ద టవర్ మూమెంట్ వచ్చింది. టవర్ మూమెంట్ వచ్చిందంటే మీ మధ్యలో గొడవలు జరిగి ఉండాలి. గట్టిగానే మంచిగానే బాగానే గొడవలు జరిగినాయి. గొడవలు జరిగినాయి. అండ్ మీరు దగ్గర లేరు అండ్ దూరం అయ్యారు అని కూడా నేను అనుకుంటున్నా. అంటే దగ్గర లేదు, దూరం అయ్యారంటే విడిపోయిర్రు అని కాదు, ఒకటే దగ్గర ఉన్నా విడిపోయినా అంటే అట్లా దూరం ఉన్నప్పుడు మాట్లాడుకుని అట్లాంటి సిచ్యువేషనే కదా, అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నారని ఇక్కడ చెప్తుంది. టవర్ మూమెంట్ గొడవలు జరుగుతున్నాయి. లేదు దూరం ఒక దగ్గర లేకుండా దూరం అయిపోయారు, సపరేట్గా అయిపోయారు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ గొడవలు జరిగినాయి. అండ్ ఏమంటారు,
టవర్ మూమెంట్ వచ్చింది. అంటే సపరేట్ అయి ఉండాలి, లేదు ఒక దగ్గర ఉన్నా మాట్లాడకపోయి ఉండాలి. ఓకే, ఇది పెళ్ళి అయిన వాళ్ళకైనా కావచ్చు, పెళ్ళి కాని వాళ్ళకైనా కావచ్చు, ఇద్దరికి కూడా రెజల్ట్ అయింది. ఓకే, ఇక లవర్స్కి కావచ్చు, లవర్స్, పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, అందరికి. ఓకే, అందరి కోసం, నా కోసం, మీకోసం అని సపరేట్లీ ఏం లేదు. ద ఫూల్. ఓకే, ఇక్కడ గొడవలు పడి మరి పోయిర్రు, కానీ ఇక్కడ మాత్రం మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఓకే, స్పై చేస్తున్నారు, మిమ్మల్ని వదిలిపెట్టి అయితే లేరు, స్పై చేస్తున్నారు, వెతుక్కుంటున్నారు. ఓకే, వెతుక్కుంటున్నారు, స్పై చేస్తున్నారు. కార్డ్ కనిపించలేదని నేను ఇంకా స్పై చేస్తున్నారు. ఓకే, అన్ని విధాలుగా మీకు ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా అండ్ ఇంకే ఉంటే గంటనైతే స్పై చేస్తున్నారు. ఇక ట్రూ కాల్ ఉంటే ట్రూ కాల్లో కూడా స్పై చేస్తున్నారు. ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్, డబ్బుల కోసం అయితే ఆలోచిస్తున్నారు. అండ్ అక్క మరి రీయూనియన్ ఉందా లేదా, మరి నా ప్రేమను గుర్తించడా, మరి నేనైతే ఇట్లా బాధపడుతున్నా, నా రిలేషన్ అర్థం చేసుకుంటలేరు, నేను ఒక స్టార్ లెవెల్లో చూసుకున్నా, ఇప్పుడు స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేస్తున్నా, ఇంత నరకం అనుభవిస్తున్నా, ఆఫ్ వాన్స్, మనశ్శాంతి లేని జీవితం, ఇంత ప్రేమ చూపించిన, ద మెజిషియన్ లెవెల్ ఇప్పుడు ఆ థింక్ చేస్తున్నా, పేజ్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నా, ఆయన ఎంపరరు, ద టవర్ మూమెంట్, గొడవలు పెట్టుకున్నాడు. అండ్ ఇప్పుడు గొడవలు పెట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ స్పై చేస్తున్నాడు. ఇన్స్టా, ఫేస్బుక్, ట్రూ కాల్, అందరు చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది చెప్పింది. ఓకే, అన్నిట్లలో స్పై చేస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. 2 ఆఫ్ పెంటికల్స్, మరి రీయూనియన్ ఉందా లేదా, నా బాధ అర్థమే లేదా అక్క, నేను ఇంత చేసిన, నేను గింత చేసిన, నా బాధకు అర్థం లేకుండా పోయింది, నేను ఏం చేయాలి అని అనుకునే మీకు రీయూనియన్ అయితే ఉంది. ఇక్కడ 8 ఆఫ్ వాన్స్, యూనియన్. ఓకే, రీయూనియన్ అయితే ఉంది. ఓకే, రీయూనియన్ అయితే పక్కా ఉంది. అండ్ 7 ఆఫ్ వాన్స్, మ్యారేజ్ కాని వాళ్ళకైతే మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ అయ్యి దూరం ఉన్న వాళ్ళైతే దగ్గర అవుతారు, బాధపడకూడదు. ఎండ్ ఆఫ్ ద కార్డ్, మ్యారేజ్ కార్డ్. ఓకే, మ్యారేజ్ అయితే అవుతుంది, బాధపడద్దు. మ్యారేజ్ అయ్యి దూరం ఉన్న వాళ్ళైతే దగ్గర అవుతారు. ఓకే, రిలేషన్ బ్రేక్ అయిన వాళ్ళైతే రిలేషన్ కనెక్ట్ అవుతుంది. ఓకే, బాధపడదు, టెన్షన్ పడదు, ఆలోచించదు. ఓకేనా, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్. మరి మీకు క్లారిటీ అయితే వచ్చేసింది. మరి మీ పర్సన్ మరి ఎట్లా ఏమనుకుంటున్నాడు చూద్దాం. మీరైతే ఇట్లా అనుకుంటున్నారు. ఇంకోటి, చూసే ప్రతి ఒక్కరు చూస్తున్నారు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ సాయిరామ్, థ్యాంక్ యూ జై శ్రీరామ్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎస్ ఆర్ నో చెప్పండి, ఏదో ఒకటి చెప్పి లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, కొత్త వాళ్ళు చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మీ దగ్గర నుంచి అడిగేది ఏంటండి, ఏం అడుగుతలేము. కష్టపడేది మీకోసమే కాబట్టి మీకోసమే కష్టపడుతున్నాం. ఓకేనా, ఎవరి ఫ్యాంటసీ వాళ్ళకన్నట్టు ఇది మీకోసం, జస్ట్ అంతే, మీకోసం కాబట్టి. ఇది ఏదైనా సరే, ఏదైనా నేర్చుకున్నాము అంటే అది దేని మీద ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకున్నా అది జనానికి ఉపయోగపడితే చాలు. ఓకేనా, అట్లా అన్నమాట. అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి ఆదరిస్తే, మోటివేట్ చేస్తే కొంచెం ముందుకు వెళ్ళడానికి బాగుంటుందని నా ఉద్దేశం. ఖచ్చితంగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. మీరు కూడా గిట్లా మెసేజ్ పెడితే మీకు కూడా మంచిగా జరుగుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, చెప్పిన కదా ఆఫ్ చేసిన అని. ఓకే, ఈయన ఏమనుకుంటున్నారు, పెంటికల్, 5 ఆఫ్ పెంటికల్, ఈయన కూడా సాడ్ మూమెంట్లోనే ఉన్నారు. అండ్ మీరు ఫీలింగ్స్ సాడ్ మూమెంట్లోనే ఉండడని అయితే ఎండ్ ఆఫ్ ద కార్డ్ అయితే చెప్తున్నది. అక్కడనైతే ఏం హ్యాపీగా లేరు. ఓకే, మరి వీళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పేస్తా. ఓకే, అక్కడ కూడా టవర్ వచ్చింది, మళ్ళీ ఈ టవర్ ఏందో ఏందో. ఓకే, రీయూనియన్ అయితే పక్కా ఉంది. మీరు బాధపడే వాళ్ళకి చెప్తున్నా, అక్క నా పర్సను లవ్ చేసిండు, నా పర్సను మ్యారేజ్ చేసుకొని అదర్ పర్సన్ అనుకునే వాళ్ళకు మీ పర్సన్ వచ్చేసి ఎక్కడికైనా ఎంపరర్ అండి. ఇక్కడనైతే కనిపిస్తుంది ఎంపరర్. ఫస్ట్ కార్డ్లో ఇక్కడ ఎక్కడనో వచ్చింది ఎంపరర్, నేను చూపిస్తా. ఎంపరర్, ద ఎంపరర్ ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ కూడా కనిపిస్తుందా ఎంపరర్. ఓకే,
క్లారిఫికేషన్. ఓకేనా, ఇచ్చేద్దాం. అయితే ఇప్పుడు మీ పర్సన్ మీరైతే గట్లా అనుకుంటారు, మరి మీ పర్సన్ అయితే ఏమనుకుంటున్నారంటే మీ మీద ప్రేమ లేదని నేను చెప్పాను, మీ పర్సన్కి అన్కండిషన్ లవ్ ఉంది. ఓకే, అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీకు లవ్ ఆఫర్ చేయాలని ఉంది, కానీ ఎట్ ద సేమ్ టైం ఎందుకో బాధపడుతున్నాడు. ఓకే, మీకు లవ్ ఆఫర్ చేయాలనుకుంటున్నాడు, బాధపడుతున్నాడు, దిగాలుగా ఫీల్ అవుతున్నాడు, అండ్ దట్ సేమ్ టైం మళ్ళీ మాట్లాడితే ఓ గొడవ, మాట్లాడకపోతే ఓ గొడవ అని చెప్పేసి బిహేవ్ చేస్తున్నారు. ఓకే, ఇక గిసొంటోళ్ళకైతే మనం చెప్పలేం కానీ బిహేవ్ చేస్తున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం అక్కడ కూడా ఫుల్ కార్డ్ వచ్చిందంటే స్పై చేస్తున్నారని చెప్పిన, ఇక్కడ కూడా స్పై చేస్తున్నారు మిమ్మల్ని. ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్ ఏది ఉంటే కల్లా అయితే మిమ్మల్ని అయితే చూస్తున్నారు, వెతుకుతున్నారు, స్పై చేస్తున్నారు. మీ పిక్స్ ఉంటే ఏమన్నా ఉంటే అన్నిటినీ కూడా స్పై చేస్తున్నారు. ఓకే, ఎసాఫాన్స్ ప్రేమనైతే ఉంది. ఓకే, ప్రేమనైతే ఉన్నది. ఇక్కడ సెలబ్రేషన్స్, మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలని ఉంది. కింగ్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీకు లవ్ ఆఫర్ చేస్తారు. 9 ఆఫ్ కప్స్, అక్కడ 9 ఆఫ్ కప్స్ మీరు కూడా. ఓకే, ఇక్కడ చూడండి సేమ్ ఇద్దరికీ ఉంది, ప్రేమ లేదని నేను చెప్తాను, ఉంది. 9 ఆఫ్ కప్స్. ఓకే, ప్రేమ ఉంది, లవ్ ఉంది, మీకు లవ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు. 9 ఆఫ్ కప్స్ ఇక్కడ కూడా లవ్ ఉంది, కాకపోతే లవ్ ఉంది, ఉన్న దగ్గర ఉన్నాడు ముద్దపప్పోలే, కానీ ఇంకా ముందుకైతే వెళ్తలేరు. మరి ఎందుకు వెళ్తలేడక్క, మరి ఏదో ఒకటి చెప్పి ఏడిస్తే కదా నేను, అంటే నా మనసు కుదుట పడేది, నా టెన్షన్లు పోయేవి, నేను బాగుండేది అని మీరు అనుకుంటే కనుక నా ఎంపరర్, ఇక మళ్ళీ ఎంపరర్ వచ్చిందని నేను చెప్పిన అప్పుడే ఫస్ట్లోనే. ఎంపరర్ అంటేనే ఈగోయిస్ట్ పర్సన్. ఎట్లా చెప్తాడు, ఈగో అడ్డం వస్తుంది, ఆయనతో కిరీటం కింద పడిపోతే ఎట్లా, మళ్ళీ మంచిగా ఉండదు కదా, అట్లా అని చెప్పేసి దా ఎంపరర్. టెంపరెన్స్ మిమ్మల్ని మాత్రం లోపట ఇన్సైడ్ ఫీలింగ్ ఒక రాణిలాగా, ఒక మంచి స్థానంలోనైతే మీరున్నారు. ఒక టెంపరెన్స్, ఒక మంచి స్థానంలోనైతే మీరు మనసులో ఉన్నారు. అండ్ ఈయన డబ్బు మనిషి అనుకుంటా, అక్కడ కూడా పెంటికల్స్ వచ్చింది, బాటమ్ ఆఫ్ ద డెక్ పెంటికల్స్ వచ్చింది, ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్, అండ్ ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, ఇక్కడ సాడ్ మూమెంట్ వచ్చింది. ఓకే, సాడ్ మూమెంట్ వచ్చిందంటే బాధాకరమైన సిచ్యువేషన్. ఓకే, ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అండ్ మీకు ఇది చెప్పాలని ఉంది, కానీ చెప్పలేక ఇక్కడ హీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. ఓకే, కానీ చెప్పరా అక్క అంటే ఖచ్చితంగా క్లారిఫికేషన్కి బాధపడుతున్నారు. తొందరలోనే మీ దగ్గరికి అయితే అసలు ఎందుకు హీల్ అవుతున్నారు, మరి ఎందుకు బాధపడుతున్నారు అంటే ఇక్కడ ఏమంటారు, ముందట వెనుక మీరు ఇంత కేరింగ్ చూపించినా, ముందట ఎవరి కోసము అంటే ముందట ఉన్న వాటి కోసం పరిగెత్తిన, తెలిసి అంటే తప్పు చేసినప్పుడు వెనకాల ఉన్న ఈ ప్రేమనైతే నేను గమనించలేదు, ఇంత ప్రేమ చూపించిన గమనించకుండా ముందుకెళ్ళిన ఆ విషయం, అతను తప్పు చేసిన విషయం, ఆమె తప్పు చేసిన విషయం ఆమెకు తెలుసు, అతనికి తెలుసు. అంటే మీరు ఆమెను అతను నాకు తెలియదు కాబట్టి నేను 2 విషయాలు చెప్తున్నాను. తెలుసు మిస్టేక్ చేసిన, ఇప్పుడు నేను ఎట్లా చెప్పాలి, నా ఈగో అడ్డం వస్తుంది, నా ఈగో నాకు అడ్డం వస్తుంది, నేను ఏమని చెప్పాలి, నేను ఇట్లా చెప్తే మళ్ళీ నేను కింద పడతానేమో, అదే అడ్వాంటేజ్గా తీసుకుంటారు ఆడోళ్ళ ముందే అంటారు కదా, నాకు అట్లన్నమాట, అర్థమైంది అనుకుంటా. బాధపడితే ఇక ఈ బాధపడుతున్న విషయం కూడా బయటకు చెప్తే అది మీకు అడ్వాంటేజ్ అయిపోతుందో అని చెప్పేసి పాపం అన్నను చెల్లెను లోపల బాధపడుతున్నారు. కానీ అక్క మరి ఎట్లా అని అనుకుంటే కనుక ఇక్కడ 7 ఆఫ్ వాండ్స్ మ్యారేజ్ కార్డ్ వచ్చింది ఖచ్చితంగా. అండ్ ఇక్కడ రీయూనియన్ కూడా ఉంది, డబ్బుల కోసం కొంచెం కష్టపడుతున్నారు, రీయూనియన్ అయితే ఉంది చూడండి, రీయూనియన్. ఓకే, ఇక ఇంతకు మించి అయితే నేను చెప్పలేను, రీయూనియన్ అయితే ఉంది, మీరు బాధపడదు. ఓకే, మీరు బాధపడకండి, కానీ ఇక్కడ బాధపడుతున్నారు మీ పర్సన్, ఇదంతా అర్థం చేసుకొని మళ్ళీ మీ దగ్గరికి అయితే వస్తారు. మరి ఇక ఏంజల్స్ని అడిగి మళ్ళీ వీళ్ళు అనుకున్న విధంగా వీళ్ళకి జరుగుతుందా, వీళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వండి ఏంజల్స్. వీళ్ళు
అరే ఓకే, వీళ్ళు అనుకునే విధంగా వీళ్ళకు ఏం మెసేజ్ ఇస్తారు ఇచ్చేసేయండి యూనివర్స్. ఇంకా అట్లా వాళ్ళు బాధపడుతున్నారు, ఇట్లా అసలు వీళ్ళు ఇట్లా బాధ పెట్టుకోవడం వల్ల మీరు బాధపడి వాళ్ళని బాధపెట్టి ఏం లాభం ప్రయోజనం లేదు కదా. ఎవరో ఒకళ్ళు కక్కండి ఫస్ట్, లోపల బాధపడకుండా అటు మీరు బాధపడి ఇటు మీరు వాళ్ళని బాధపెట్టి అంటే బాధపడకండి, బయటకు రండి కొంచెం ఆ బాధ నుంచి బయటకు వచ్చి కాకపోతే బాగుంటుంది. కక్కుమన్నాను అంటే ఏమో కక్కు అట్లా కాకపోతే కానీ కక్కు బయటకు ఎత్తే ఉన్నది ఏదైనా సరే. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ ఇయర్ కొత్తగా ఉండబోతుంది మీకు, ఓకేనా. అన్లక్కీ, మీరు అన్లక్కీగా ఫీల్ అవుతున్నారు, మీకు లక్ లేదు, నా బతికింతే, నా సిచ్యువేషన్ ఇంతే, నా గతి ఇంతే అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, అట్లా ఫీల్ అవుతున్నారు అన్న. ఓకే, లెట్ గో, అట్లా ఫీల్ కావద్దు, ముందుకెళ్ళండి. ఓకే, రికవరీ, మిమ్మల్ని మీరు రికవరీ చేసుకోండి ఫస్ట్. దేని గురించి చింతపడకుండా మిమ్మల్ని మీరు రికవరీ చేసుకోండి. మరి హెల్త్ కండిషనా లేదా ఫైనాన్షియలా లేదా ఇంకేదైనా మీరు రికవరీ అయితే చేసుకోండి. ఓకేనా. లుకేసైన్, మీరు నన్ను చూడురి అంటే లుకేసైన్ దేవుని వైపు చూడమని అర్థం. ఓకే, సక్సెస్, మీ లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ ఉంది, సక్సెస్ వస్తుంది, బాధపడద్దు, చింతపడద్దు, నేనున్నా అంటున్నాను దేవుడు. ఫర్గివ్నెస్, ఎంత తప్పు చేసిన వాళ్ళకైనా సరే, మీ ప్రేమను అర్థం చేసుకొని వాళ్ళకైనా సరే, మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళకైనా సరే, వాళ్ళ తప్పు తెలుసుకొని మీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా మీరు ఫర్గివ్నెస్ ఇవ్వండి. ఓకే, ఇంకో ఛాన్స్ ఇచ్చి చూడండి అని చెప్పేసి ఏంజల్స్ అయితే చెప్తున్నాయి. ఓకేనా. అబెండెన్స్ చేసుకోండి. ఓకేనా. ఓకే, ఇంతకు మించి అయితే ఇంకా నేను చెప్పిన ఏంజల్స్ చెప్పారు. ఓకేనా. ఫర్గివ్నెస్ అయితే ఇవ్వండి. ఓకేనా. ఇక్కడ చూడండి సక్సెస్ అయితే చూస్తారట, ఫర్గివ్నెస్. ఇంకా మీరు మంచిగా ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వెళ్ళండి. ఓకేనా. నేను చెప్పేది జనరల్ రీడింగ్, 50% 30% రెజనెంట్ అయితే అది మీది, 30 రెజనెంట్ కాకపోతే అది మీది కాదని చెప్పేసి వదిలేసేయండి. ఓకేనా. చూసే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ లైకు, మీ కామెంటు, మీ షేరు, మీ సబ్స్క్రైబ్, అదే మాకు మోటివేషన్, అదే మాకు కోట్లు వస్తాయి. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకేనా. అండ్ ఈరోజైతే మన రీడింగ్ మీకు రెజనెంట్ అయింది లేదు, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్ అని చెప్పేసి మీరు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీతో ఉన్నది మీ సుమ. ఈ అలర్ట్తో మన రీడింగ్ అయితే కంప్లీట్ అయింది. ఓకేనా. మీలో ఉన్న ప్రేమను, మీ రిలేషన్, మీ పర్సన్ గుర్తించట్లేదని బాధపడుతున్న మీకు అండ్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారో చూద్దాం అనుకున్నారు కదా మరి. ఓకే, చూసేసారు కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీతో ఉన్నది మీ సుమ. బాయ్.